సీనియర్ పార్లమెంటేరియన్ రైతు నేత ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతిని తెనాలిలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. రైతులు ఆయన సేవలను స్మరించుకున్నారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రైతు బాంధవుడు ఎన్జీ రంగా 125వ జయంతిని ఘనంగా తెనాలి ఐతానగర్లో జరిపారు. అక్కడి పశువుల ఆసుపత్రి వద్ద గల రంగా విగ్రహానికి రైతులు పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి, ఐతానగర్ రైతు సంఘం అధ్యక్షుడు ఈదర పూర్ణచంద్, మాజీ కౌన్సిలర్ మేకల చిట్టిబాబు ఆచార్య ఎన్జీ రంగా రైతాంగ సేవలను గురించి మాట్లాడారు. 1936లో ఏకే గోపాలన్, స్వామి దయానంద సరస్వతి తదితరులతో కలిసి ఎన్జీ రంగా అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు పార్లమెంట్, అసెంబ్లీలో రైతు సమస్యల గురించి మాట్లాడేవారు కరువయ్యారని ఆవేదన చెందారు. కార్యక్రమంలో కన్నెగంటి మురళీకృష్ణ, నన్నపనేని బుచ్చయ్య, బెల్లగపూడి శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో కానీ ప్రపంచవ్యాప్తంగానే రైతు సమస్యల మీద కలమెత్తిన మహానాయకుడు రంగా గారు. 1926లో మరి స్వామి సహజానంద సరస్వతి, ఈఎంఎస్ నంబూద్రిపాద్, ఇందులాల్ యాగ్నిక్ వీళ్ళంతా కలిసి అఖిల భారత కిసాన్ సభని ఏర్పాటు చేసి రైతులకి ఒక వేదిక ఉండాలి, రైతు సమస్యల్ని పార్లమెంటు దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు ఆయన కృషి చేయడంలో గొప్ప ఉదాహరణలు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగానే, భారతదేశ వ్యాప్తంగానే రైతాంగానికి ఒక ఎనలేని రోజు తెనాలి ఐతానగర్లో రైతు సంఘం ఆధ్వర్యంలో ఈదర పూర్ణచంద్ గారి సమక్షంలో ఎన్జీ రంగా గారి 125వ జయంతి సందర్భంగా మేము ఈరోజు అందరం కూడా ఇక్కడ ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చెప్పుకుంటున్న మన భారతదేశానికి ఎటువంటి ఆహార సమస్య లేదంటే ఎన్జీ రంగా గారి మహానుభావులు ఉండటం వల్లే ఇటువంటి ఆహార కొరత లేకుండా ఏర్పడిందని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆయన పేరులోనే రైతుని చేర్చుకొని రైతు రంగాగా మిగిలిపోయారు. స్వాతంత్రం రాకముందు నుండి ఆయన రైతు సమస్యల మీద ఆయన ఉన్నత చదువులు చదువుకున్నా కూడా ఆయన ఏ ఉద్యోగానికి వెళ్లకుండా రైతుల సమస్యల మీద పోరాడుతూ ఆయన జీవిత చివరాంకం దాకా రైతుల కోసమే పోరాడి చనిపోయిన భారతదేశంలో ఏకైక నాయకుడు రైతు రంగాగా పేరుగాంచిన రంగా గారు. ఆయన పార్లమెంట్ లో కూడా రైతులంటే తెలియని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో రైతుల కోసం పార్లమెంట్ లో దీర్ఘకాలం పోరాటం చేసి